హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. ఎప్పుడైనా స్నాక్ తినాలనిపించినప్పుడు ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్న బియ్యం పిండి పచ్చి కొబ్బరి ఉంటే చాలండి. ఇలా కొబ్బరి వడలు సింపుల్గా చేసుకోవచ్చు. ఎంత క్రంచీగా ఉంటాయంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ముందుగా పచ్చి కొబ్బరి తీసుకోవాలి. ఒక కప్పు తీసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టిన తర్వాత అల్లం పచ్చిమిర్చి వేసుకోవాలి. మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. చిన్న అల్లం ముక్క, ఒక 4 పచ్చిమిర్చి వేసి మళ్ళీ మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వాటర్ వేసుకోవాలి. వాటర్ మరుగుతున్నప్పుడు ఒక స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మరగనివ్వాలి. మరిగిన తర్వాత ఈ కొబ్బరి మిశ్రమం వేసేసుకోవాలి. ఇప్పుడు వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని పొడి బియ్యం పిండి ఒక కప్పు వేసుకోవాలి. బియ్యం పిండి పొడిదైనా పర్వాలేదండి, ఏం కాదు. ఇది మార్కెట్లో కొనేది అనమాట. ఇలా కలిపేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. ఇక్కడ గడ్డలు లేకుండా కలిపేసుకొని ఇలా ఉండాలి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని ఎక్కడైనా ఉండలుగా ఉన్నా ఏదైనా సమంగా రాకపోయినా ఇలా గ్లాస్ తీసుకొని మెదిపేసుకోండి. ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు మన చెయ్యి కాలుతుంది కదా. ఇప్పుడు గోరువెచ్చగా ఉన్నప్పుడు చెయ్యి తడి చేసుకొని ఒకసారి బాగా మర్దన చేసుకోవాలి. ఇప్పుడు ఎంత బాగా కలిపితే గారెలు అంత బాగా వస్తాయండి. ఇప్పుడు చేతికి నూనె రాసుకొని ఇప్పుడు వడల్లా చేసుకోవాలి. మనం ఏ సైజ్ అయితే చేసుకుందాం అనుకుంటున్నాం, మరీ మందంగా వద్దు, మరీ పల్చగా వద్దండి, మీడియంగా చేసుకోవాలి. ఇలా చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఇలాగ చేతి మీదైనా చేసుకోవచ్చు, మీకు నచ్చితే పాల కవర్ మీద కూడా చేసుకోవచ్చు అండి, అది మీ ఇష్టం. ఇప్పుడు చుట్టూ రౌండ్గా ఎక్కడ క్రాక్స్ లేకుండా చేసుకొని మధ్యలో హోల్ చేసుకోవాలి. ఈ ముందే చేసి ఒక క్లాత్ మీద కూడా వేసేసుకోవచ్చు అండి, చాలా ఈజీగా వస్తాయి. ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడు ఆయిల్లో వేసుకోవాలన్నమాట. ఆల్రెడీ నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేశాను. ఇప్పుడు ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి. ఆయిల్ లో వేడిలో ఉన్నదనుకోండి ఈ నూనె పీల్చేస్తే అంత బాగా రావన్నమాట. ఆయిల్లో ఉన్నప్పుడే వేసుకోవాలి. వెంటనే కదిపేయకుండా అటు ఇటు ఒకసారి వేగిన తర్వాత అప్పుడు తిరగవేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. ఎంత క్రంచీగా వస్తాయంటే ఇవి వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు క్రంచీగా ఉంటే కొంచెం చల్లారాక కొద్దిగా మెత్తపడతాయి అన్నమాట. ఇవి పూర్తిగా వేగిపోయి తీసేసి ఒక బౌల్లో వేసుకోవడమే. ఈ కొబ్బరికాయలు చాలా సింపుల్ అండి. పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.